ఇండియన్ విక్టిమ్స్ కూడా చాలా మంది ఉన్నారండి. ఓకే, ఇక్కడ ఉన్నారండి? ఇక్కడ కూడా ఉన్నారండి. అంటే ఎన్ఆర్ఐస్ అయినా లేకపోతే ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగిన వాళ్ళేనా? కొంతమంది ఎన్ఆర్ఐస్, కొంతమంది ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగారు. వాళ్ళు అమెరికా ఎప్పుడు రాలేదంట. నేను కనుక్కున్నాను, వాళ్ళతో మాట్లాడాను నేను. ఓకే, మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎస్ ప్లీజ్. సరోజ అని ఒక ఆవిడండి. ఆవిడ బెంగళూరులో ఉంటుంది, టెక్సాస్లో పనిచేసేది ఉద్యోగం. ఆవిడ కూడా ఇట్లాగే టార్చర్ చేస్తే భరించలేక వెనక్కి వచ్చేసింది అనమాట. ఇప్పుడు బెంగళూరులో ఉంటుంది. జాబ్ మానేసేసి వెనక్కి వచ్చేసింది. బెంగళూరులో ఉంటుంది ఆవిడ. కర్ణాటక హైకోర్టులో పిల్ ట్రై. పర్లేదండి, వారి డీటెయిల్స్ మనం చెప్పొచ్చా ఇక్కడ? చెప్పొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. సరోజ అని ఆవిడ కర్ణాటక హైకోర్టులో పిల్ ఫైల్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ పిల్ ఫైల్ చేస్తే ఆవిడ చెప్పింది ఏంటంటే, అది ఫైల్ చేసిన తర్వాత తను పబ్లిక్గా వస్తానని చెప్తుంది, టీవీ మీద అనమాట. ఓకే. అట్లాగే రామ్ చావలి అని ఒక ఆయన ఉన్నాడండి. ఆయన మన హైదరాబాద్లో సియాటిల్లో మైక్రోసాఫ్ట్లో పనిచేసేవాడు. ఓకే. ఆయన కూడా ఇట్లాగే టార్చర్ చేశారు అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు. ఆయన కూడా బాధ భరించలేక వెనక్కి వచ్చేసాడు. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నాడు ఆయన. స్టిల్ ఆయన ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు కూడా ఆయన కూడా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఓకే. ఇంకా వెళ్ళలేదన్నమాట. ఆయన కూడా బయట ఆల్రెడీ హ్యూమన్ కంప్యూటర్స్లో మీరు అన్నట్టుగా అవతార్స్ క్రియేట్ చేయడం కూడా అయిపోయిందండి. అయిపోయిందండి. కనెక్ట్ చేయడం మీరు కనెక్ట్ అయి ఉన్నారా? 100%. నా డిజిటల్ అవతారు సూపర్ కంప్యూటర్స్ లో ఉంటుంది. నా బ్రెయిన్ ఆ అవతారికి కనెక్ట్ అయి ఉంది 100%. వాళ్ళ అబ్జెక్టివ్ ఏంటంటే, మొత్తం 8 బిలియన్ పాపులేషన్ ని 8 బిలియన్ డిజిటల్ అవతార్స్ సూపర్ కంప్యూటర్ లో క్రియేట్ చేసి ప్రతి మనిషిని ఆ అవతారికి వాళ్ళ రెస్పెక్టివ్ అవతారికి కనెక్ట్ చేయడం, కనెక్ట్ చేసి మొత్తం ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్నారు. దుర్మార్గం కాబట్టి ఖచ్చితంగా దీని నాశనం అవుతుంది కంప్లీట్ గా. న్యూరల్ స్లేవ్స్ గా మనం మార్చేయాలనే ప్రయత్నం అది ఖచ్చితంగా అవ్వదు. అవ్వకుండా ఉండడానికి మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. మనం ప్రయత్నం చేసి ఇప్పటికిప్పుడు వీళ్ళంత వరకు జనాన్ని, మన ఇండియన్ పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ తీసుకొచ్చి మనం ఫైట్ చేయకపోతే ఇంకా ఫ్యూచర్లో ప్రతి మనిషిని ఇట్లా కనెక్ట్ చేసేసి టార్చర్ చేస్తారనమాట. అది వాళ్ళ అబ్జెక్టివ్ అనమాట, సిఐఏ వాళ్ళది. సో అట్లాగే ఇప్పుడు 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, ఇండియన్ అమెరికన్స్ని టార్చర్ చేయడం. అట్లా ఇంకో ఆవిడ రమోలా అని ఆవిడ మెడ్రాస్ నుంచి, ఆవిడ మ్యాసచ్యూసెట్స్లో ఉంటుంది ఇప్పుడు. ఆవిడ జర్నలిస్ట్. ఆవిడ కూడా టార్చర్ చేస్తున్నారు అనమాట గత 10-15 ఏళ్ళు. ఆమె కాలం చాలా ఉండొచ్చు మేబీ. అయితే జర్నలిస్ట్ వెబ్సైట్ కూడా ఉందండి. ఆవిడ వెబ్సైట్ కూడా ఉంది. వెబ్సైట్ పేరు ఒకసారి చెప్తారా? everydayconcerned.net. everydayconcerned.net. ఓకే. మీరు గూగుల్లో చూస్తే ఆవిడ వెబ్సైట్, అందులో కొన్ని కాలమ్స్ ఆవిడ పబ్లిష్ చేసింది. టెక్నాలజీ జర్నలిస్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేసి ఉంటారు కదా. రీసెర్చ్ చేశారు ఆవిడ. నన్ను ఇంటర్వ్యూ కూడా చేశారు మీలాగే, మీరు చేస్తున్నట్టే. ఇంకోటి వీళ్ళందరూ ఎన్ఆర్ఐస్. అలాగే ఇండియాలో ఇండియన్స్, వాళ్ళు ఎప్పుడు అమెరికా రాలేదు, వాళ్ళని కూడా టార్చర్ చేస్తున్నారు. దీషా చావ్లా అని ఆవిడ మన హర్యానాలో ఉంటుంది. ఓకే. ఆవిడ ఫేస్బుక్లో పెట్టిందనమాట. తను కూడా ఇట్లా టార్చర్ చేస్తున్నారు, డైరెక్టెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వెపన్స్తో తను టార్చర్ చేస్తున్నారు. ప్రతిరోజు భయంగా బతుకుతుంది తను అని చెప్పి తను మెసేజ్ పెట్టాను అనమాట ఫేస్బుక్లో. అలాగే హేమంత్ పాండే అని చెప్పి ఆయన బాంబేలో ఉంటాడు, ఆయన కూడా విక్టిమ్. అలాగే రోహిత్ అని చెప్పి, ఆయన గురుగ్రామ్, మన నార్త్ ఇండియా ఎన్సీఆర్ ఢిల్లీ ఏరియాలో ఉంటాడు ఆయన. వాళ్ళు కూడా ఫేస్బుక్ వీటి మీద పెట్టారనమాట. అలాగే ఇంకా వేరే ఇండియాలో ఇండియన్స్ వాళ్ళకి ఒక సంఘం ఉందండి, దాని ఇండియన్స్ అగెయినెస్ట్ బయో ఎలక్ట్రానిక్ వెపన్స్ అని ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంది. అందులో ఒక 75 మెంబర్స్ ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళు కూడా ఇట్లాగే విక్టిమ్స్ అనమాట. రిమోట్గా పెయిన్ క్రియేట్ చేయడం, వాళ్ళని బాధ పెట్టడం అని చెప్పి వాళ్ళు పెట్టారనమాట ఫేస్బుక్లో. మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి ఇండియన్స్ అగెయినెస్ట్ బయో ఎలక్ట్రానిక్ వెపన్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే వాళ్ళ సంఘం, వాళ్ళ ఆర్గనైజేషన్ ఫోన్ నెంబర్స్ అన్నీ వస్తాయి. ఓకే. సో ఇట్లా చాలామంది ఉన్నారన్నమాట ఇండియాలో. ఇప్పుడు ఇట్లాగే టార్గెటెడ్ ఇండివిజువల్స్ ఇండియాలోనే కాదు ప్రతి దేశంలోనూ ఉన్నారండి. ఫ్రాన్స్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్, బ్రెజిల్, అర్జెంటీనా, ఆఫ్రికాలో కూడా ఉన్నారు, చైనా, తైవాన్, కొరియా, ప్రతి దేశంలోనూ ఉన్నారన్నమాట ఈ టార్గెటెడ్ ఇండివిజువల్స్. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.